హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. సో లాస్ట్ బ్లాగ్లో అప్డేట్ చేశాను కదా మేము కాశ్మీర్ వచ్చామని. దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్. మా ఫస్ట్ 2 days అయితే మేము శ్రీనగర్లోనే ఉన్నాము. సో 3rd day గుల్మార్గ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. కంటిన్యూస్ స్నోఫాల్ ఉండడం వల్ల సోన్మార్గ్ మిస్ అయ్యాము. సో చాలా అనుకున్నాం గుల్మార్గ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అని. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ గండోలా రైడ్. గండోలా రైడ్ అంటే మనకు కేబుల్ కార్లో వెళ్తాము. 2 phases ఉంటాయి, phase 1 అండ్ phase 2 అని. టికెట్స్ అయితే మనం ఇన్స్టెంట్గా తీసుకోలేము, ప్రీవియస్గానే బుక్ చేసుకోవాలి. త్రూ గవర్నమెంట్ పోర్టలే బుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం స్నోతో నిండిపోయింది. మేము 29th December వెళ్తున్నాం గుల్మార్గ్కి. ప్రీవియస్ 2 days 27, 28 కూడా హెవీ స్నోఫాల్ వల్ల మొత్తం క్లోజ్ చేశారు. పాపం గండోలా రైడ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ రోజు మిస్ అయిపోయినట్టే. సో కాశ్మీర్ ట్రిప్కి మనం ప్యాకేజ్ మాట్లాడుకోవడము, వెహికల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దగ్గర మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇట్లా హెవీ స్నో పడినప్పుడు మన నార్మల్ వెహికల్స్ అలో ఉండదు. మనం సపరేట్గా మళ్ళీ చైన్ వెహికల్స్ రెంటల్ తీసుకోవాలన్నమాట. అది పర్ డేకి 2500 అవుతుంది. సో ఆ చైన్ వెహికల్స్ వాళ్ళు వెళ్ళి ఒక చోట ఆపుతారు, రెంటల్ షూస్ అండ్ కోట్స్ ఉన్న దగ్గర. మనకు అవి నిజంగా అవసరమో లేదో కూడా తెలియదు. మనని మొత్తం కన్విన్స్ చేసేస్తారు, ఖచ్చితంగా కావాలి మీకు ఈ స్నో బూట్స్ అండ్ ఇంకా మనం వేసుకున్న జాకెట్స్ కాకుండా ఇంకా హెవీ జాకెట్స్ ఇవన్నీ తీసుకోవాలి, అక్కడ కోల్డ్ వెదర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎలాగోలా కన్విన్స్ చేసేస్తారండి. అండ్ గైడ్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళకి గండోలా టికెట్స్ ఫ్రీ, వాళ్ళ దగ్గర పాస్ ఉంటుంది, మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి. సో మా ఎక్స్పీరియన్స్ వరకు అయితే మనకి గైడ్ ఏం అవసరం లేదు. అండ్ స్నో బూట్స్ అయితే ఓకే, బెటరే అనిపించింది. బట్ హెవీ జాకెట్స్, మనం ఎలాగో జాకెట్స్ అన్నీ వేసుకొని ఉంటాం కదా ప్రాపర్గా, అక్కడ వరకు చాలు. మళ్ళీ ఎక్స్ట్రా జాకెట్స్ ఏం రెంటల్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మేము వెళ్ళే ముందే కొన్ని రీల్స్ చూసామన్నమాట. ఈ గండోలా రైడ్ దగ్గర హెవీ క్యూస్ ఉన్నాయి అన్నట్టు. సో ఎర్లీగా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. మాకైతే అంత పెద్ద క్యూ ఏం లేదు. ఇదిగోండి వచ్చేసాం కేబుల్ కార్స్ దగ్గరికి. అసలు పైనుంచి మొత్తం ఆ స్నో, ఆ వ్యూస్, ఆ ట్రీస్ అవన్నీ చూస్తుంటే నిజంగా అనిపించింది, మనమైతే కెమెరాలో షూట్ చేసేది లైక్ చూపించగలిగేది 10% మాత్రమే. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సో మనకి 10 to 15 minutes పడుతుంది అన్నమాట ఫస్ట్ phase 1 రీచ్ అవ్వడానికి. మాతో పాటు గైడ్ కూడా వచ్చారు. యాక్చువల్లీ గండోలా రైడ్ ఆ ఎంట్రీ పాయింట్ వరకు మన వెహికల్స్ అలో ఉండదన్నమాట. అక్కడ లోకల్స్ ఒక దగ్గర ఆపేస్తారు. అక్కడ నుంచి లైక్ స్నో బోర్డింగ్ అని, ATV రైడ్ ఇలాంటివి ఉంటాయి, మీరు ఇలానే వెళ్ళగలరు. లైక్ వాకింగ్ అయితే పాసిబుల్ కాదు, అది ఇదని చాలా చెప్తారండి. బట్ అవన్నీ మనం ఏం పట్టించుకోని అవసరం లేదు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ స్నోలో ఒక 1/2 kilometer నడవాల్సి ఉంటుంది. అండ్ రోడ్ మీద ఒక 1/2 kilometer అనమాట, 1 kilometer ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము. వాళ్ళు చెప్పే ఆ స్నో బోర్డింగ్, లైక్ ATV రైడ్ వాటిలో వెళ్తే మాత్రం చాలా మనీ పెట్టాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఈచ్ పర్సన్కి 1000 rupees అలా చెప్తున్నారు అనమాట. మనకు స్నో యాక్టివిటీస్ అన్నీ phase 1లోనే ఉంటాయి, phase 2లో అయితే ఇవి అవైలబుల్ ఉండవు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా బార్గెన్ చేయాలి. వాళ్ళు చెప్పిన రేట్కి మినిమం మనం హాఫ్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేయాలి. కుల్చా కాదు, కావా హాట్ కావా, జస్ట్ వాటర్, డ్రై ఫ్రూట్స్, మంచి ఏదో ఫ్లేవర్ వస్తుంది. 50 rupees అయితే 40 rupeesకి బేరం అన్నాం ఫ్రెండ్స్. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా phase 2కి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం మళ్ళీ వచ్చేటప్పుడైనా phase 1లో ఆగి ఏదైనా గేమ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ phase 2 మాత్రం మిస్ అవ్వకూడదు. మేము ఇలా phase 2కి వెళ్ళేటప్పుడైతే కేబుల్ కార్ మధ్యలో ఆగిపోయింది. ఏమో ఆగిపోయినాం, మన నలుగురమే ఉన్నాం. phase 2కి అయితే గైడ్స్కి అలో ఉండదు, మనం మాత్రమే వెళ్ళగలం. ఒక్కసారి చూడండి, అసలు పీక్ పాయింట్కి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 13,780 feet హైట్లో ఉన్నాం. స్నో వాక్. Snow, sunlight.
గ్లాసెస్ ని మనం కూలింగ్ గ్లాస్ చేయొచ్చు. ఇట్లా స్నో తీసుకుని కొంచెం చల్లుకోవడమే. ఒకసారి చూడండి, అసలు నిజంగా మేఘాల పైన ఉన్నాం మనం. క్లౌడ్స్, మౌంటైన్స్, అబ్బా అసలు చాలా చలి అనిపిస్తుందేమో అనుకున్నా. సన్ కూడా సూపర్ వ్యూ, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనొచ్చు. నిజంగా ఎంత బాగుందో ఆ ప్లేస్ అయితే. మెయిన్ ఇక్కడ ప్రో టిప్ ఏంటంటే మన షూలోకి మాత్రం స్నో అస్సలు వెళ్ళకుండా చూసుకోండి, వెళ్తే తట్టుకోలేం. అంత పైన కూడా మనకు ఫుడ్ అవైలబుల్ ఉంది. లైక్ మ్యాగీ ఇవన్నీ కామనే. అక్కడ పిజ్జా, బర్గర్ అవి కూడా ఉన్నాయంట. అనిల్కి అయితే ఎంతసేపు స్నోలో ఉన్నా అది అనేది తీరట్లేదండి. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో చిన్నపిల్లోడిలాగా. అలా మా గండోలా రైడ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇందాక 1 కిలోమీటర్ నడిచి రావాలన్నా కదా, మళ్ళీ సేమ్ అంత బ్యాక్ నడవాలి. ఈ స్ట్రీట్ చూసారా, చిన్న కోకోనట్ లాగా ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టేసే అంట. వామ్మో, ఇక్కడ ఉంటే ఫ్రీజ్ అయిపోతామేమో. ఎంతైనా వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎనర్జీ రిటర్న్ వచ్చేటప్పుడు ఉండదు కదా. సో మళ్ళీ అక్కడ నుంచి చైన్ వెహికల్లోనే రిటర్న్ బయలుదేరాము. చైన్ వెహికల్స్ అంటే ఏం లేదండి, టైర్స్కే చైన్స్ వేస్తారనమాట, స్నోలో స్లిప్పరీగా ఉండకుండా. వచ్చేదారిలోనే డ్రంక్ వాటర్ ఫాల్ ఉంటుంది. లైక్ చాలామంది రీల్స్లో చూసుంటారు, ఫ్రోజన్ వాటర్ ఫాల్. అది మిస్ అవ్వకూడదు అని ఎంత ట్రై చేసామో, కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల అక్కడ వెళ్ళలేకపోయాము. సో గుల్మార్గ్ నుంచి మళ్ళీ శ్రీనగర్కి వచ్చి అక్కడే అనమాట నైట్ స్టే. దెన్ 4th డే పెహల్గామ్కి వెళ్ళాం. అమర్నాథ్ యాత్ర కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందంట. శ్రీనగర్ నుంచి 2 hours పైన పట్టింది పెహల్గామ్ రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మాకు చెప్పిన ప్లేసెస్ అయితే ఏబీసీ వ్యాలీస్ ఒకటి, అండ్ మినీ స్విట్జర్లాండ్ అని ఇంకొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి చెప్పారు. బట్ అగెయిన్ స్నోఫాల్ వల్ల ఏబీసీ వ్యాలీస్ అయితే క్లోజ్ చేశారు, అలో చేయట్లేదు. సో ఇంకా మేము ఆ మినీ స్విట్జర్లాండ్ చూద్దామని వెళ్ళిపోయాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ పైకి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళలేమండి. చూసారుగా, గుర్రాల్లో వెళ్ళాలి. ఇక్కడ టూ మచ్ ప్రైజెస్ చెప్పేస్తారు. చాలా అంటే చాలా బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. మేమైతే ఒక్కొక్కరికి 4000 పే చేసాము. అక్కడికి చాలా బార్గెన్ చేసాము. వాళ్ళు మల్టిపుల్ వ్యూ పాయింట్స్ చెప్తారనమాట, ఒక 9 places చెప్తారు. సో ఈ వ్యూ పాయింట్స్ అన్నిటికీ ఇంత కాస్ట్, అది ఇది అని అంటారు. మీరు మాత్రం ఎంత వీలైతే అంత బార్గెన్ చేయండి. ఇక్కడ మెయిన్ ఎలా రన్ అవుతుందంటే, కొంతమంది గైడ్స్ లాగా ఉంటారనమాట. వాళ్ళు ముందే వీళ్ళతో లైక్ హార్స్ ఓనర్స్తో టైఅప్ అయిపోయి వాళ్ళకింత వీళ్ళకింత షేర్ అన్నట్టు ఉంటుంది. అందుకని ఎక్కువ చెప్పేస్తారు. మ్యాక్సిమం మీకు వీలైతే డైరెక్ట్ హార్స్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, మనకు తక్కువ ప్రైస్లో వెళ్ళి రావచ్చు. మొత్తానికి ఈ స్నోలో అండ్ మొత్తము ఇవన్నీ మౌంటైన్సే. ఆ గుర్రాల మీద వెళ్తుంటే అబ్బా, ఒక సైడు టెన్షన్ అట్లనే ఉంది, అవి ఎక్కడ పడేస్తాయో అది అన్నట్లు. బట్ అవైతే ఫుల్ ట్రైన్ డే అయినా మనకు భయం ఉంటుంది కదా. అండ్ ఒక్కొక్క గుర్రంకి ఒక్కొక్కరు కూడా రారు. లైక్ మేము 4 members మాట్లాడుకుంటే ఓన్లీ 2 members వచ్చారనమాట వాటిని డీల్ చేయడానికి అన్నట్టు. అవైతే మధ్యలో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అక్కడ ప్లేస్ కూడా పెద్ద లేదు. మాకైతే ఫుల్ భయం అవుతుంది. కింద కూడా పడ్డారు అనిల్, లోకేష్ అన్న, నవ్య కూడా పడింది. నేను ఒకటే సేఫ్గా వచ్చేసా. అండ్ ఆ హార్స్ అదే తీసుకొచ్చారు కదా, వాళ్ళే మాకు ఫొటోస్ వీడియోస్ కూడా తీశారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మెయిన్ ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఆ హార్స్ ఎలా వెళ్తుంది, కరెక్ట్గా వెళ్తుందా లేదా, దాని మీద కంటే ఆ పక్కన వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. కొంచెం రిస్క్ అయితే ఉందండి. చిన్నపిల్లల్ని అలా తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మ్యాక్సిమం బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాయి, కానీ చెప్పలేం కదా, ఎక్కడన్నా అదుపు తప్పేస్తే కింద పడిపోతాం. మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, బట్ ఎక్కడ మనల్ని గుర్రం అయితే దిగనివ్వరు. జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట, ఇది ఆ పాయింట్, ఇది పాయింట్ అన్నట్టు. బట్ ఇక్కడ ఈ మినీ స్విట్జర్లాండ్ ఈ ప్లేస్లో మాత్రం ఆ గుర్రాలన్నీ స్టాప్ చేస్తారు. ఒక 1/2 hour మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది, 40 rupees per each person.
బాగుండింది. అంటే అన్ని సిటీస్‌లో స్నోనే గానీ, ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అసలు. నిన్నేమో ఆ కేబుల్ కార్ పైన ఎక్కడో క్లౌడ్స్ నుంచి చూస్తున్నట్టు అలా ఉండింది. ఇక్కడ మొత్తం చూసారా నిజంగా స్విట్జర్లాండ్ ఫీలింగే వచ్చింది. కూడా మనకి బొరుగులు మిక్చర్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాల్లో చూసుంటామో ఇప్పుడు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే అబ్బా! ఆ ఫీలే వేరు. బట్ మనం డ్రెస్సింగ్ మాత్రం ప్రాపర్‌గా లేయరింగ్ చేసుకోవాలండి. లేకపోతే ఆ మంచు, ఆ చలిలో అయితే తట్టుకోలేము. లైక్ థర్మల్స్ ఫస్ట్ లేయర్, దాని తర్వాత ఫ్లీస్ ఒక లేయర్, తర్వాత మన జాకెట్స్ 3 లేయర్స్ అయితే ఎనఫ్. అండ్ వార్మ్ సాక్స్, షూ, గ్లౌస్, క్యాప్ ఇవన్నీ కూడా కంపల్సరీ. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ మ్యాండేటరీగా తీసుకెళ్ళండి. అసలు ఎంతమంది చిన్న పిల్లలు కూడా వచ్చారో, మేమే భయపడుతున్నాము, వాళ్ళు ఎంత ధైర్యంగా వచ్చారా అనిపించింది. ఇంకా బ్యాక్ ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ముగ్గురు కింద పడ్డారు, నేను ఒక్కటి పడకుండా వచ్చాను అన్నట్టు. అందుకే కొంచెం గుర్రానికి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. మ్యాక్సిమం అక్కడే ఈవినింగ్ అయిపోయింది. నాకు అనిపించింది ఏబీసీ వ్యాలీస్కి వెళ్ళింటే అసలు ఎలా టైం సరిపోతుందా అని. సో ఆ రోజైతే మాకు పహల్గామ్లోనే స్టే ఉండింది. ఇది మొత్తం ఒక విలేజ్ లాగా ఉండింది. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి రివర్ సైడ్ ఉన్న హోటల్స్ అనమాట. మ్యాక్సిమం స్టేస్ ఇక్కడే ఉన్నాయి. సో మా పహల్గామ్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు శ్రీనగర్. నేను శ్రీనగర్ నుంచి వచ్చేటప్పుడు డ్రైవర్ చెప్తుండే అనమాట, ఇక్కడ ఒక విలేజ్ మొత్తం యాపిల్ ఫార్మ్స్ అని చెప్పి. సో ఫ్రెష్ యాపిల్ జ్యూస్ టేస్ట్ చేద్దామని ఇక్కడ ఆగాము. ఫ్రెష్ యాపిల్ జ్యూస్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సో సూపర్ ఉన్నింది జ్యూస్ అయితే. వాళ్ళు వాటర్, షుగర్ ఏమీ మిక్స్ చేయలేదు, ఓన్లీ ఫ్రూట్ పల్ప్ అనమాట. మళ్ళీ అలా వస్తూ మధ్యలో కాఫీ తాగదామని ఆగాము. ఎంట్రీలోనే అలా ఒక పోస్టర్ కూడా పెట్టేసుకున్నారు వాళ్ళు. బాగుంది అసలు, అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. కాఫీ తాగదామని వెళ్ళిన వాళ్ళం, లంచ్ కూడా చేసేసాం. ఆ మూవీలో విలన్ హీరోని ఎత్తుకుంటూ వచ్చి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఒక డిస్కషన్ ఉంటుంది, గుర్తొచ్చిందా? ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారంట. అండ్ ఈ దారిలోనే ఈ మూవీలో స్టార్టింగ్ హైనా ఫైట్ ఉంటుంది కదా స్కూల్ దగ్గర, ఆ స్కూల్ కూడా చూపించారు. ఇక్కడ చూసారా, అసలు హోటల్ మధ్యలోనే మనకు చలిమంటలాగా ఒకటి పెట్టున్నారు. నిజంగా ఆ స్నోకి, ఆ చలికి మచ్ నీడెడ్ అండి. అండ్ ఇంకోటి, మనకు అక్కడ ప్రీపెయిడ్ సిమ్స్ అయితే వర్క్ చెయ్యవు, ఖచ్చితంగా పోస్ట్ పెయిడ్కి కన్వర్ట్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ అలానే దారిలో మనకు కేసర్ విలేజ్ వస్తుంది. లైక్ కుంకుమ పువ్వు ఉంటుంది కదా, మొత్తం ఆ విలేజ్ అంతా అదే ఫార్మింగ్ చేస్తారంట. మనకి ఈవెన్ శ్రీనగర్లో అక్కడంతా కూడా కుంకుమ పువ్వు దొరుకుతుంది, బట్ అదంతా ఒరిజినల్ కాదు. బట్ ఈ విలేజ్లో మాత్రం చాలా ప్యూర్ ఉంటుందంట. సో అంత స్పెషల్ అని చెప్పాక తీసుకోకుండా ఉండలేం కదా. ఇంకా అక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మేము వాల్నట్స్ ఒకటి తీసుకున్నాము, అక్కడ టేస్ట్ చేయలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము, చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. ఇంకొన్ని తీసుకుంటే బాగుండని అనుకున్నాం. సో అక్కడ నుంచి శ్రీనగర్కి వచ్చేసాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళకుండా డైరెక్ట్ దాల్ లేక్ వచ్చామన్నమాట. మాకు షికారా రైడ్ ఉండింది ప్యాకేజ్లోనే. యాక్చువల్గా షికారా రైడ్ 1000 రూపీస్ అలా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేశారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ మనకు ఖర్చులు మామూలే కదా, ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. మీకు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంది ప్యాకేజ్లో, అటు చూడడానికి ఏమీ లేదు, మొత్తం ఇదంతా చూపిస్తాం, చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, అండ్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంటుంది, ఫ్లోటింగ్ షాపింగ్ ఉంటుంది, అవి ఇవి అని చెప్పేసి మనని కన్విన్స్ చేసేస్తారు. మాకైతే 4000 తీసుకున్నారు. చూస్తున్నారా, మొత్తం ఐస్ అయిపోయింది ఇక్కడ. ఈసారి న్యూస్ పేపర్స్, లైక్ ఇన్స్టాగ్రామ్ అలా కూడా చాలా వచ్చాయి కదా, దాల్ లేక్ ఫ్రీజ్ అయిపోయింది అన్నట్టు. నిజమేనండో, మొత్తం ఐసే కనిపిస్తుంది. ఇవి సైబేరియన్ బర్డ్స్ అంట, లైక్ మైగ్రేటెడ్ బర్డ్స్. మిస్టర్ వండర్ఫుల్ ఫ్లవర్ మ్యాన్.
आप ले जा कोई समथिंग स्पेशल अपनी मदर के लिए। ये फूल मत, ये तो सब जगह मिलेंगे। हम समथिंग स्पेशल जो हर मौसम में चलेंगे। ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్ దగ్గర స్టాప్ చేశారు. మనకు చాలా అమ్ముతుంటారండి ఈ దాల్లేట్లోనే, మొత్తం బోట్స్లో వచ్చి బార్బిక్యూ ఉంటుంది, ఫ్రూట్ చాట్ చాలా అవైలబుల్ ఉంటాయి. లైక్ ఈయన డిఫరెంట్ సీడ్స్ అన్నీ ఉంటాయి. అది ఇది ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసా. మీరు డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదు, ఫ్రీగా తీసుకోండి అని ఇచ్చేసి వెళ్ళాడు. అంటే ఎలాగో మనం ఫ్రీగా తీసుకోము, ఎంతో కొంత ఇస్తాం కదా అన్న కాన్ఫిడెన్స్ అతనికి. చూడండి ఇవన్నీ హౌస్ బోట్స్. మనకి అక్కడ వెజిటేబుల్స్ కూడా పెట్టినారు. మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాం. సారీ మార్కెట్ కాదు, బజార్, మీనా బజార్. యాక్చువల్లీ ప్యాకేజ్లో ఒకరోజు హౌస్ బోట్లో స్టే ఉంటుందన్నమాట ఇంక్లూడ్ అయ్యి. బట్ మేమైతే కొంతమందిని కనుక్కున్నాము, అంత వావ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదు, ఫుల్ చలి ఉంటుంది అన్నట్లు చెప్పారనమాట. ఎట్లాగో ఆ రైడ్ అదంతా చాలాసేపే స్పెండ్ చేస్తాం కదా, ఎందుకంత చలికి అక్కడ ఉండడం నైట్ అనేసి మేము నార్మల్ మా హోటల్కే వచ్చేసాం. మేమైతే ఒక టూరిజం వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము. అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు పింగ్ చేసినా అక్కడైనా రెస్పాండ్ అవుతాను. సో ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్, లైక్ మనం షాప్ చేయొచ్చు, ఒక చోట మనకు స్టాప్ చేస్తారు, ఏమైనా కావాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మా షికారా రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీనగర్లో ఫేమస్ లాల్ చౌక్ వచ్చేసాం. చాలామంది వినే ఉంటారు, ఇది ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ ఇన్ శ్రీనగర్. మేమేమి పెద్ద షాపింగ్ చేయాలనుకోలేదు, ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం, కేసర్ తీసుకున్నాం, ఇంకా జాకెట్స్ అవన్నీ ఆల్రెడీ ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు తీసుకొని ఏం చేయలేం. బట్ ఆ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళాము. బాగుండిందండి, చాలా బాగుండింది. ఆ ఈవినింగ్ లైటింగ్స్కి ఆ రోడ్స్ నిజంగా ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది మాకైతే. అంత చలిలో మా నవ్య మాకు ఐస్ క్రీమ్ తినిపించింది. మన సైడ్ ఇట్లా చాట్ దొరుకుతుంది, ఇక్కడ చూడండి హల్వా 150 రూపీస్. ఈ 2025 న్యూ ఇయర్ అయితే మేము అస్సలు మర్చిపోలేము. కాశ్మీర్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అసలు. ఇక మా ట్రిప్ లాస్ట్ డే, అసలు ఫస్ట్ డే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, లాస్ట్ డే అంత సాడ్ అయిపోతాం కదా. మాకు ఆఫ్టర్నూన్ ఉండింది ఫ్లైట్, బట్ ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. టెంపుల్, శంకరాచార్య టెంపుల్ చాలా ఫేమస్ అంట, అది చూద్దామని స్టార్ట్ అయ్యాం. అండ్ ఫస్ట్ డే మాకు గార్డెన్ విజిట్ ఉండింది, అది మిస్ అయిపోయాయి. సో అట్లీస్ట్ ఒకటైనా కవర్ చేయొచ్చు కదా అన్నట్లు వచ్చేసాం. ఇది వచ్చి మొఘల్ గార్డెన్. ఈ సీజన్ కాబట్టి మనకు ఎక్కడ చూసినా స్నో కనిపిస్తుందండి. ఈవెన్ పెహల్గామ్లో కూడా మనం మినీ స్విట్జర్లాండ్ అని వెళ్ళాం కదా, ఇప్పుడు వింటర్ కాబట్టి మొత్తం స్నోతో నిండిపోయింది. అదే సమ్మర్లో ఫుల్ గ్రీనరీ ఉంటుందంట. ఈవెన్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ అవన్నీ. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు సిటీ మొత్తం ఎక్కడ చూసినా మన సోల్జర్స్ కనిపిస్తుంటారండి, సిఆర్పిఎఫ్ వెహికల్స్, ఎంత ప్రౌడ్గా అనిపిస్తాయో వాళ్ళని చూస్తున్నప్పుడు. అండ్ ఇంకోటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్నోలోకి వెళ్తుంటాం కదా, ఏదైనా చాక్లెట్స్ కానీ స్వీట్ కానీ అలా తీసుకెళ్ళండి, ఎందుకో తెలీదు చేదు అయిపోతున్నట్టు అనిపించింది. నేను నాకు ఒకటే అనుకున్నాను, మా వాళ్ళందరికీ సేమ్ ఫీలింగ్ ఉండింది. అందుకేమో గుల్మార్గ్లో చాలా చోట్ల స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతుంటారు. అండ్ మన వ్లాగ్ మధ్యలో కొన్ని ఎసెన్షియల్స్ చెప్పాను కదా, వాటిలో ఒకటి మర్చిపోయాను, అదేంటంటే వార్మర్స్. మనం ఎంత లేయరింగ్ వేసుకున్నా, గ్లోవ్స్, షూస్, వార్మర్స్ ఉంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మెయిన్గా లెగ్ వార్మర్స్, బాడీ వార్మర్స్ అయితే మేము పెద్ద యూజ్ చేయలేదు, కానీ హ్యాండ్ వార్మర్స్ అండ్ లెగ్ వార్మర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇంకా మా ట్రిప్లో మేము ఫైనల్గా విజిట్ చేసిన ప్లేస్ శంకరాచార్య టెంపుల్. అదొక కొండ మీద ఉంటుంది. ఓ సర్టెన్ పాయింట్ వరకు మన వెహికల్స్ అయితే అలో చేస్తారు, అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి. మాకైతే ఆ స్టెప్స్ ఎక్కుతుంటే నిజంగా ఏదో తిరుమల కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. స్టెప్స్ ఎక్కడం, అక్కడ రీచ్ అవ్వడం అదంతా ఒక ఎత్తు అయితే,
అక్కడికి వెళ్ళిన తర్వాత బేర్ ఫుట్తో వెళ్ళాలి. అబ్బా ఆ చలికి ఆ బండల మీద ఆ సాక్స్ తీసేసి వెళ్తుంటే సినిమా అనిపించింది. టెంపుల్ శంకరాచార్య టెంపుల్, కానీ మనకు అక్కడ శివుడు ఉంటాడనమాట. అప్పట్లో శంకరాచార్యులు గారు కట్టించిన శివాలయం. న్యూ ఇయర్ రోజు మన సిటీలో ఉంటే టెంపుల్కి వెళ్తామో లేదో తెలియదు, కానీ అక్కడ ఉండడం వల్ల మంచిగా ఇయర్ స్టార్టింగ్లోనే దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మేబీ న్యూ ఇయర్ అని అనుకుంటాను. చాలామంది వచ్చారు. లైక్ టెంపుల్ కొండపైన ఉంటుందని చెప్పాను కదా, అయినా కూడా విజిటర్స్ అయితే చాలామంది ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా కాశ్మీర్ ట్రిప్ ఇలా జరిగిందండి. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హారిక స్టోరీస్.